సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తుంటారు. పులిని వేటాడే పెప్పుల్ని చూస్తాం. మజాక అలాంటి పాత్ర చేయాలంటే పవనే చేస్తారు. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమ రోజు పంచమని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరమల్లి చెప్తుంది వినాలి. నువ్వు మా వెర్రిపిస్తున్న మామయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూరాపు కాదు, తిరిగేది. అంతి వచ్చేసింది. హరిహర వీరమల్లు ట్రైలర్ ఇప్పుడు చూశాను నేను. కానీ ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా జీవించారని చెప్పాలి. అసలు ఆయన డైలాగ్ డెలివరీ, ఆ సినిమా, ఎందుకంటే ఈ చరిత్రాత్మకమైన సినిమాలు ఇవన్నీ, అంటే మన స్వాతంత్ర పోరాటం టైంలో హరిహర వీరమల్లు గారి గురించి తెలియజేయాలని తీసిన సినిమా ఇది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో నటించాలంటే ఎంతో డేరింగ్ ఉండాలి, ఎందుకంటే అప్పటి నేటివిటీని పాడు చేయకుండా ఇప్పుడు నటించాలి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. ఇది అసలు ఎప్పుడు వస్తుందా సినిమా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే నా ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. ఆ ఫైటింగ్ అవని, ఆ డైలాగ్ డెలివరీ అవనివ్వండి, అలాగే శత్రువులతోటి పోరాటం చేసే విధానం అవనివ్వండి, అసలు నా భూతో నా భవిష్యత్తు అనాలి. పవన్ కళ్యాణ్ గారిని ఒక కొత్త కోణంలో చూడొచ్చు మనం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఏదైనా ఇన్ఫర్మేటివ్ మూవీస్ అంటే సమాజానికి ఏదైనా మనం తెలియపరచాలి మంచిని అనే ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సినిమాయే ఈ హరిహర వీరమల్లు సినిమా. ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకునికి కనువిందు చేస్తుంది, చరిత్రను తెలియపరుస్తుంది.